శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సర కానుకగా ధనుస్సు రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ప్రతి 40 రోజులకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం జరుగుతుంటుంది. అయితే ధనుస్సు రాశి వారికి కుజుడు మిత్రగ్రహం. అందువలన ఈ రాశి వారికి ఈ కుజ గ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. కుజుడు ఈ రాశి వారికి ఎంత బలంగా ఉంటే వారి ఆలోచనలు అంత బలంగా అమలు చేయగలరు, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోగలరు. ముఖ్యంగా జాతకుడికి సరే చదువుకునేటప్పుడు బాల్యంలో ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలన్నా, అతను ఏ విద్య నేర్చుకోవాలనుకుంటాడో ఆ చదువుకోవాలన్నా, అలాగే అతని జీవిత ఆశయం నెరవేరాలన్నా కూడా కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. కుజుని యొక్క బలం లేనిదే జాతకుడు జీవితాంతం ఇతరుల మీద ఆధారపడుతూ, వివాహానికి ముందు తల్లిదండ్రుల మీద, వివాహం తర్వాత భార్య మీద, కొంతకాలం తర్వాత పిల్లల మీద ఆధారపడుతూ ఎటువంటి పౌరుషం లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు. సో అటువంటి కుజుడు ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా ఉంటున్నాడు. సో ఆ కారణం వల్ల కుజుడు తప్పనిసరిగా ఈ జాతకంలో బలంగా లేకపోతే జాతకుడు చేసిన స్వయంకృపరాధం వల్ల, అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, జాతకుని యొక్క సరదాల కోసమో సంతోషం కోసమో, కేవలం అతని యొక్క వ్యసనాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఈ రాశివారు వ్యసనాల జోలికి వెళ్లకుండా దైవ మార్గంలో ఆధ్యాత్మికంగా నిజాయితీగా ఉండాలన్నా కూడా కుజుడు కంపల్సరీగా పాపగ్రహ సంబంధం లేకుండా చాలా బలంగా ఉండాలి. కుజుడు ఏమాత్రం ఈ జాతకులకి ధనుసు రాశి వారు, ధనుసు లగ్నం వారికి బలహీనంగా ఉన్నా వారికి వివాహం అవడం ఆలస్యం అవుతుంది. వివాహం తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కూడా ఎందుకు పనికిరాని వారిగా తయారవుతుంటారు. అలాగే జాతకుడు వ్యసనాల వల్ల రుణాగ్రస్తుడై మొత్తం సంపాదించింది, పెద్దలిచ్చింది కూడా పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ రాశి వారికి కుజుడు అంత ఇంపార్టెంటు. మరి పూర్వపుణ్య స్థానాధిపతి కూడా కుజుడు అవటం వల్ల జాతకుడు పూర్వపుణ్యాన్ని బట్టి కుజబలం ఏర్పడుతుంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఈ రాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో 2024 ప్రారంభంలో కుజుడు రాశి యందు ఉండగానే సంవత్సరం ప్రారంభమైంది. 100% ఇది ఒక అదృష్ట యోగంతో ప్రారంభమైందని చెప్తాను నేను. కారణం ఏంటంటే భాగ్య లగ్నాధిపతిలో పరివర్తన. ఎప్పుడన్నా సరే లగ్నాధిపతి కానీ, ధనాధిపతి కానీ, దశమాధిపతి కానీ, భాగ్యాధిపతితో కానీ, పంచమాధిపతితో కానీ, లగ్నాధిపతి, రాజ్యాధిపతి, ఈ గ్రహాల యొక్క పరివర్తన జాతకుడికి విశేషమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ప్రస్తుతం మరి లగ్న పంచమాధిపతుల పరివర్తన, అంటే పంచమాధిపతి లగ్నంలోనూ లగ్నాధిపతి పంచమంలో ఉంటే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఈ సంవత్సర ప్రారంభం ఈ ధనుసు రాశి వారికి ఒక ఆర్థికపరమైన సక్సెస్సు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం, పిల్లల విషయంలో శుభవార్తలు సంతోషకరంగా వినడం, ఇవన్నీ కూడా
చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు మరి ఈ అద్భుతమైనటువంటి యోగం ప్రారంభంలో ఏర్పడింది కాబట్టి ఏంటంటే మరి భాగ్యాధిపతి రవి కూడా రాశి అందు సంచరిస్తూ మీకు మంచి ప్రారంభాన్ని ఈ సంవత్సరం ఇవ్వడం అయింది కుజగ్రహ అనుగ్రహంతో. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15 వరకు మరి ధనస్థానంలో తన ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు కుజ భగవానుడు. అందువల్ల మీకు ఈ సమయంలో భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, సంతానం వల్ల, తోడబుట్టిన వారి వల్ల, స్నేహితుల వల్ల అభివృద్ధి కలుగుతుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకొని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా, సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబం విషయంలో శుభకార్యాలు జరగడం, కుటుంబం యొక్క ప్రతిష్ట విపరీతంగా పెరగడం, మీరు చెప్పిందే వేదనంగా శాసనంగా తయారవుతుంటుంది. మీ మాటకి తిరుగుండదు. ఖచ్చితంగా చాలా అనుకూలమైన స్థితి ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు చూస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 మధ్యలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు 3వ స్థానంలో విజయస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో విజయం జరుగుతుంది. అలాగే మధ్యవర్తిగా మీరు చేసే వ్యవహారాలు రాణిస్తాయి. అలాగే కొత్త వారితో పరిచయం అవుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. మొత్తం మీద ఇది కూడా అనుకూలంగా ఉంది. దాని తర్వాత ఏప్రిల్ 23 నుంచి జూన్ 21 4వ స్థానంలో సంచారం. వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో సంచరించడం, పంచమాధిపతి 4వ స్థానంలో సంచరించడం, ఈ రెండూ కూడా జాతకుడికి మరి భూములు, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి రావడం, అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, అలాగే విదేశ ప్రయత్నాలు ఫలించడం, లేదంటే విదేశ ప్రయాణాలు చేయడం, అలాగే ఇతర ప్రాంతాల్లో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం, ఇవన్నీ కూడా కొత్త అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12 మధ్యలో సంతాన విషయంలో శుభవార్తలు వినడం, స్పెక్యులేషన్ కలిసి రావడం, ప్రేమ విషయాలు సక్సెస్ అవ్వడం జరుగుతాయి. జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు కూడా 6వ స్థానంలో కోర్టు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, రుణ విముక్తులు అవుతారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం. మొత్తం మీద ఈ రాశి వారికి ఇంచుమించుగా జూలై 12వ తారీఖు వరకు కూడా కుజుడు చాలా అనుకూలమైన స్థానంలో ఉండడం వలన కుజుడు మీకు అద్భుత విజయాన్ని, మంచి సక్సెస్ని ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ధనుసు రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ప్రతిరోజు కామన్గా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఈ సంవత్సరం జూలై 12 వరకు కూడా మీకు కుజభగవానుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు స్థిరాస్తి కొనుక్కోవడం కానీ, ఏదైనా ఆస్తి విషయాలు కలిసి రావడం కానీ, కోర్టు సమస్యల నుంచి విముక్తి కానీ తప్పక లభించే అవకాశం ఉంది. స్వస్తి.